హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లిస్ట్ చూసే ముందు ఈ మే 10th ఫ్రైడే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. లిస్ట్ లో ఫస్ట్ మూవీ సత్యదేవ్ అండ్ అతిరాజ్ లీడ్ రోల్ తో చేసిన కృష్ణమ్మ అనే సినిమా. డైరెక్టర్ కొట్టాల్ శివ ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక ఈ హీరోయిన్ అతిరాజ్ ది వీరన్ అనే హిప్ హాప్ తమిళతో ఒక మూవీ ఉంటది ప్రైమ్ లో. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ లో ఉంటది. చూడకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ టీవీ5 ప్రెజెంటర్ మూర్తి డైరెక్ట్ చేసిన మూవీ ప్రతినిధి 2. 2014లో ప్రతినిధిలో యాక్ట్ చేసిన నారా రోహిత్ 2018లో వీరభోగ వసంతరాయల సినిమా తర్వాత, అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ ప్రతినిధి 2 మూవీతో మన ముందుకు ఇప్పుడు వస్తున్నాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తుంది, చూడండి. నెక్స్ట్ మూవీ ఆరంభం. కేర్ ఆఫ్ కంచర్పాలెంలో లీడ్ రోల్లో చేసిన మోహన్ భగత్ ఈ సినిమాలో కూడా లీడ్ రోల్లో చేశాడు. ఈ సినిమా ట్రైలర్ నాకు నచ్చింది, కుదిరితే చూడాలి. నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం. ఈ సినిమా ప్లానెట్ ఆఫ్ ఏప్స్ ఫ్రాంచైజీలో వచ్చే మరో ఫిలిం. నెక్స్ట్ ఇదే ఫ్రైడే మే 10th సాయి కుమార్ లీడ్ రోల్లో చేసిన లక్ష్మీ కటాక్షం అని ఒక సినిమా, జర్నలిస్ట్ శివ మల్లా ప్రొడ్యూసర్ గా సత్య అని ఇంకో మూవీ, అండ్ బ్రహ్మచారి అని మరొక మూవీ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శేఖర్ కమ్ల డైరెక్షన్ లో రానా ఫస్ట్ మూవీ అయిన పొలిటికల్ డ్రామా లీడర్ మూవీ ఈ మే 9th రీ రిలీజ్ కాబోతుంది. పాలిటిక్స్ మీద వచ్చిన ఒక మంచి మూవీ ఇది, కుదిరితే మళ్ళీ చూద్దామని అనుకుంటున్నా. మరి మీ సంగతి ఏంటి? సరే, ఇక లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా లిస్ట్ చూద్దాం. లిస్ట్ చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, అప్పుడు వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లిస్ట్ లో ఫస్ట్ మూవీ చిత్రం చూడరా. వరుణ్ సందేశ్, రవిబాబు, శీతల్, తనికెల్ భరణి అండ్ ఇలా చాలా మంది లీడ్ రోల్స్ లో చేశారు. ఇది ఒక క్రైమ్ రొమాంటిక్ డ్రామా మూవీ. థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని. ఈ మూవీ మే 9th నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంజలి, సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, శక్లక శంకర్ ఇలా మెయిన్ లీడ్స్ లో చేశారు. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఈ మూవీ మే 8th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ లవ్ గురు. విజయ్ ఆంటోనీ అండ్ మృణాలి రవి లీడ్ రోల్స్ లో చేశారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. ఈ ఇయర్ ఏప్రిల్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక ఫేమస్ బాలీవుడ్ మూవీలా ఉందని చాలా మంది అన్నారు. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ ఇప్పుడు ఈ మే 10th నుంచి ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది. నెక్స్ట్ మూవీస్ లిస్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ మూవీ ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో చేసిన ఆవేశం. మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది ఈ మూవీ. అప్పుడు చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇక ఈ మూవీ ఇప్పుడు మే 9th నుంచి అమెజాన్ ప్రైమ్ లో మలయాళంలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ అవుతుంది. మీరు తెలుగులో వచ్చే వరకు వెయిట్ చేస్తారా, లేదా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మలయాళంలో చూసేస్తారో మీ ఇష్టం. ఇక నెక్స్ట్ మూవీ ఆడ్ జీవితం ది గోట్ లైఫ్. అసలు జీవితంలో బాగుపడదామని దుబాయ్ వెళ్ళిన మన హీరో పృథ్వీరాజ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూడాలంటే ఈ మూవీ చూడాల్సింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే జీవించేశాడు. ఇక ఈ మూవీ ఈ మే 10th డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవ్వచ్చు అని అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు మే 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది అని అంటున్నారు. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ మూవీ చూస్తే మటుకి అసలు లైఫ్ ఎంత వాల్యుబుల్ అర్థమైద్ది. నెక్స్ట్ ఇంకేమన్నా మూవీస్ ఆర్ సిరీస్ వస్తుంటే పిన్ కామెంట్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇక ఇవి ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.